హలో అందరూ ఎలా ఉన్నారు? నిజమైన పాన్ ఇండియా కింగ్ ఎవరు? ఇప్పుడు అందరి దగ్గర నుంచి వస్తున్న మాట ఇదే. మా హీరో అంటే కాదు మా హీరో అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా కింగ్ ఎవరో చెప్పాలంటే ఆ హీరో చేసిన సినిమాలకు ఆదరణ ఎంత ఉంది, ఎంతవరకు వసూలు వస్తున్నాయని మాత్రమే కాదు, హీరో మూవీ ఫ్లాప్ అయినప్పటికీ మినిమం వసూలు చేసే సత్తా ఉన్నవాడే నిజమైన పాన్ ఇండియా స్టార్. మరి అది ఎవరో చూద్దాం రండి. మొట్టమొదటగా బాలీవుడ్ స్టార్ అని షారుఖ్ ఖాన్ గురించి తెలుసుకుందాం. షారుఖ్ ఖాన్ రొమాంటిక్ కామెడీలు, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ ఐకాన్. ముఖ్యంగా హిందీ మాట్లాడే ప్రాంతాలలో ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పఠాన్ మరియు జవాన్ వంటి ఇటీవల హిట్లు అతని పాన్ ఇండియా స్టార్ హోదాను పదిలం చేసుకున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప చిత్రాలతో భారీ ప్రజాదరణ పొందాడు. పాన్ ఇండియా విజయం సాధించాడు. పాన్ ఇండియా స్టార్గా తన హోదాను పదిలం చేసుకున్నాడు. అతని తెలుగు సినిమాలు భారతదేశం అంతటా మరోసారి విడుదలవుతున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ మరియు షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా విజయాలు సాధించినప్పటికీ ప్రభాస్ అసమానమైన బాక్సాఫీస్ వసూలు, విస్తృత ఆదరణ అతన్ని అతిపెద్ద పాన్ ఇండియా స్టార్గా అగ్రస్థానాన్ని చేర్చాయి. ప్రభాస్ నిజమైన పాన్ ఇండియా స్టార్. భారతదేశం అంతటా బాహుబలి, కల్కి, 2898 AD వంటి స్థిరమైన బాక్సాఫీస్ విజయాలను అందుకున్నాయి. దేశవ్యాప్తంగా బహుళ భాషలలో అతనికి అభిమానులు ఉన్నారు. ప్రభాస్ కెరీర్లో బాహుబలి, కల్కి, సలార్ వంటి ఫ్రాంచైజీలను ప్రధాన పాత్ర పోషించడంతో స్థాయి పెరిగింది. ఇవి ప్రేక్షకులను ఆకర్షించాయి. బాహుబలి భారీ విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్డమ్ ప్రారంభమైంది. ఇది తెలుగు సినిమాను దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. సలార్, త్రిబుల్ వంటి దక్షిణ భారత చిత్రాలు అంతర్జాతీయ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా యుఎస్లో వాటికి పెరుగుతున్న ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి విజయాలతో ప్రభాస్ సినిమాలో నిరంతరం అధిక రాబడి లభిస్తుంది. డార్లింగ్ మూవీస్ వాటి నిర్మాణ వ్యయాలకు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఆర్జించడంతో నిర్మాతలు రెబల్ స్టార్ కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ ఒక నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞతో రొమాంటిక్ హీరోల నుంచి యాక్షన్ హీరోల వరకు, అలాగే భారతదేశం అంతటా ప్రేక్షకులు అతన్ని మరింతగా ఆకట్టుకునేలా చేశాడు. అయితే ఇక తదుపరి తన పాన్ ఇండియా స్టార్డమ్ను విస్తరించడానికి ది రాజా సాబ్, యాష్ ప్రభాస్ హను సినిమా చిత్రీకరణలో ఉండగా సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వము, స్పిరిట్, కల్కి సీక్వెల్ డార్లింగ్ లైనప్లో పెట్టారు. వీటితో పాటు హంబెల్ ఫిల్మ్ సంస్థలో మరో 3 సినిమాలు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలా నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరో. సరే మరి ఉంటాను, మళ్ళా కలుసుకుందాం.